లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి ఆలయానికి తెలంగాణ మంత్రులు చేరుకున్నారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్లు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. సింహవాహిని అమ్మవారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు. మంత్రులకు పూర్ణ కలశం వేద పండితులు స్వాగతం పలికారు. ఆ అమ్మవారు దీవెన ఇయ్యాలని ఆ అమ్మవారిని సందర్భంగా వేడుకుంటా ఉన్నాం. వ్యక్తిగతంగా వేడుకుంటా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా వేడుకుంటా ఉన్నాం. ఈ రోజు అనేకమైనటువంటి ఆర్థిక ఇబ్బందులున్నా రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తా ఉంది. పేద ప్రజలకు సంబంధించిన అనేక కార్యక్రమాలు ఎక్కడ కూడా విఘాతం లేకుండా విజయవంతంగా ముందుకు పోవడానికి ఆ అమ్మవారి ఆశీర్వచనం ఇవ్వమని అడుగుతా ఉన్నాం. ఈరోజు పేద ప్రజలకు గుండె చప్పుడు ఆనాడు ఈ హైదరాబాద్ లో ఏర్పడ్డ విపత్తును ఎదుర్కోవడానికి అటు లాల్ దర్వాజా సింహవాహిని కావచ్చు, బల్కంపేట ఎల్లమ్మ కావచ్చు, గోల్కొండ జగదాంబ కావచ్చు, ఉజ్జయిని మాంకాళి కావచ్చు, ఒక్కొక్క అమ్మవారికి ఒక్కొక్క చరిత్ర. హైదరాబాద్ ప్రజలను కాపాడడానికి ఆ రోజు ఈ దేవాలయాలు ఒక విశ్వాసం మేరకు ముస్లిం రాజు నిజాం ఉన్నప్పటికీ కూడా ఈ అమ్మవార్ల పూజా కార్యక్రమాలను ప్రారంభించి ఇవాళ తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో ఒక నెల రోజుల పాటు ఆషాఢ మాస బోనాలు జరుగుతూ ఉన్నాయి. ఈ సందర్భంగా ఈ నెల రోజులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయ శాఖ పిలుపులో భాగంగా ఎలినోను ఎదుర్కోవడానికి, సమృద్ధి వర్షాలు పడడానికి ప్రతి బోనం వెంట మన ప్రార్థన ఉంది. ఆ భగవంతుడు ఎలినోను కూడా ఎదుర్కొని సమృద్ధి వర్షాలతోటి యావత్ తెలంగాణ సుభిక్షంగా సమృద్ధి వర్షాలతోటి పాడి పంటలతో ఉండాలని ఆ అమ్మవారిని మరొక్కసారి వేడుకుంటూ, దయచేసి హైదరాబాద్ మెహమాని కా నవాజీ మే కభీ నహీ ఆనే దేతా. అందుకే ట్రాఫిక్ ఇబ్బంది ఉన్నా, డప్పు చప్పుట్లైనా, శివ సత్తులైనా అనేక రకాలుగా ఈ బోనాల వేడుకను కుటుంబ సమేతంగా జరుపుకుంటూ రాష్ట్రం నుంచి వచ్చేటువంటి ఇలా ఉచిత మహిళలకు బస్ ప్రయాణం తర్వాత లక్షలాది మంది వచ్చి ఇలా వేడుకలు సందర్శించే సందర్భంగా ప్రతి చుట్టము వాళ్ళ ఇంటికి పిలుచుకొని దావత్ ఇచ్చేటువంటి సందర్భంగా హైదరాబాద్ మహానగరం వాళ్ళందరికీ ఆహ్వానించి వాళ్ళ ఒడ్డున వాళ్ళ యొక్క హక్కును చేర్చుకుంటా ఉన్నారు. ఈరోజు హైదరాబాద్ ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ప్రభుత్వం అన్ని రకాల వేడుకలకు దేవాదాయ శాఖ సురేఖ గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మంత్రివర్గం, ఇటు మా పార్టీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ గారు అందరూ కూడా ఈ వేడుక విజయవంతంగా అమ్మవారందరినీ చల్లంగా చూడాలని కోరుకుంటూ ఆ సింహవాహిని యొక్క తప్పకుండా ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. త్వరలోనే ఇప్పుడే కలెక్టర్ గారికి చెప్తా ఉన్నాం, ఈ దేవాలయానికి సంబంధించినటువంటి అభివృద్ధి విషయంలో కూడా ఈ ప్రభుత్వం కట్టుబడి తొందరలో పూర్తి చేయాలని ఆలోచన ఉందని మనం చేస్తూ మరొక్కసారి ఆ సింహవాహిని సింహవాహిని లాల్ దర్వాజా అమ్మవారి ఆశీర్వచనం అందరిపై ఉండాలని కోరుకుంటూ దండం పెడుతూ అందరికి నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారికి దేవాలయ కమిటీ తరఫున ఆలయ కమిటీ సభ్యులు వారిని సన్మానిస్తారు. ఇప్పుడు హైదరాబాద్ లో ఒక ప్రత్యేకత, ఈ దేశంలోనే కాదు యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులు గొప్పగా కొలిచి గొప్పగా జరుపుకునే పండగ ఆషాఢ మాసంలో వచ్చే పండగ. అమ్మవారి దయతో, అమ్మవారి ఆశీర్వాదంతో పుష్కలంగా వర్షాలు పడాలని, తద్వారా ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అన్ని రకాలుగా వ్యవసాయ పరంగా, పారిశ్రామిక పరంగా, విద్యాపరంగా అన్ని హంగులతో రాష్ట్రం అభివృద్ధి చెందాలని అమ్మవారిని కోరుకోవడం జరిగింది. అమ్మగారి దయ యావత్ రాష్ట్రం మీద ఉండాలని అన్ని వర్గాలు, కులాలు, మతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు వచ్చే సంవత్సరం అంతా సుఖ సంతోషాలతో ఉండే విధంగా అమ్మవారు మనందరిని ఆశీర్వదించాల్సిందిగా కోరుతూ సెలవు.
బోనా హైదరాబాద్ లో జరిగేటువంటి బోనాలలో ఉత్సవాలలో సింహవాహిని మరి లాల్ దర్వాజా బోనాలకు కూడా ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఈ అమ్మవారి బోనాలు ఎంతో ప్రసిద్ధి కాంచినటువంటివి. మరి ఈ ఉత్సవాలు 100 ఏళ్లకు పైగా చరిత్ర ఉందని మనకు మరి చరిత్ర చెబుతా ఉంది. ఆషాఢ మాసంలో అమ్మవారికి భక్తి శ్రద్ధలతో బోనం సమర్పించడం, బోనం అంటే భోజనం సమర్పించడం అనేది మనకు అందరికీ కూడా తెలుసు. పూర్వకాలంలో సైనికులకు ఒక ప్లేగు వ్యాధి, కలరా వ్యాధి వచ్చినప్పుడు వాళ్ళు మరి ఉజ్జయినిలో ఉన్నటువంటి అక్కడ మహంకాళిని అంటే పూజించి మరి మాకంటూ ఈ యొక్క జబ్బు నయమై మేము ఆరోగ్యంగా ఉంటే హైదరాబాద్ లో ఉన్న అమ్మవార్లందరికీ కూడా మేము బోనాలు సమర్పించుకుంటామని చెప్పడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఈ బోనాల పండుగ వందలాది సంవత్సరాలుగా మరి ఇదే ఆనవాయితీతో కొనసాగుతున్న విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నారు. మహిళలందరూ కూడా ఉదయమే లేచి మరి తలస్నానం చేసి ఒక్క పొద్దుతో మరి బోనం వండి తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించి వారు మొక్కులు మొక్కుకొని మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు కూడా మమ్మల్ని అందరినీ క్షేమంగా ఉంచాలి, మరి సొసైటీ క్షేమంగా ఉండాలి, రైతులకు మంచి వర్షాలు రావాలి, మా పిల్ల జల్ల మరి గొడ్డు గోద అంతా కూడా బాగుండాలి అని చెప్పి మొక్కి మళ్ళీ సంవత్సరానికి మళ్ళీ బోనం సమర్పించడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఇది సంస్కృతి సాంప్రదాయాలకు పెట్టింది పేరు. మరి పోతరాజులు అదే విధంగా మన యొక్క సాంస్కృతిక బృందాలు ఏవైతే ఉన్నాయో మరి వాళ్ళు డాన్స్లతోటి డప్పు సప్పులతోటి